కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇండ్లు కట్టడంలో పోటీ పడుతుంటే రేవంత్ సర్కారు పేద ఇండ్లను కూల్చడంలో పోటీ పడుతోందని ఆయన విమర్శించారు. కూల్చివేతలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమి అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ తీరు మారకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చేస్తారని అన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామన్నారు. ఇంకా ఎందుకు వేయలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే బుద్ధి వస్తుందన్నారు. రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల ప్రశ్నప్పుడు వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు తెలుసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలున్నాయి. ఈ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తారంటే నాకు తెలిసి ఇస్తారా వచ్చి ఇస్తారో అది కూడా ఇది ఒకటే వార్తలు పెడతారు ప్రజలు. దాని ఏం అనుమానం లేదు కదా. మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏడిగా ఇప్పుడు వేస్తానా మాట విషయం ఇస్తారు కావచ్చు. ఇప్పుడు ఏడిగా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఒక విడుదల చేస్తారు. నెక్స్ట్ ఏడిగా మరి ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు. ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. కూల్చివేతల ప్రభుత్వం ఇది. ఇలా ప్రజలందరూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టపడి చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటుందా కూలుతుందా, ఎప్పుడు ఏం కట్టించి ఏం కూల్స్తారో వదిలేదు. ఇలా భూదాని భూములు అంటున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వము ఆడ కట్టుకునేది పెద్ద పెద్ద బిల్డింగ్ లేదు, పేదోళ్లే కట్టుకున్నది. నువ్వు పేదోళ్ళకి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూల్స్తే పాపం తగులుతుంది మీకు, కూల్చి పేదోళ్ళు ఇల్లు కూల్స్తారా, కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూల్చడానికి కారణమేంది? ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు విల్లు కట్టుకోలే, ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూర్చోడానికి కారణం ఏంది? ఏదో మీకు ఉండాలి కదా, ఏదో ఉండాలి కదా, మీ ఆలోచన ఏంది? ఏం లేదు, కబ్జాలు చేస్తారు దాన్ని. అలా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంత మంత్రులు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని కమర్షియల్ కాంప్లెక్స్ ల పేరుతోని ఏదో పేరుతోని అయితే కమిషన్ తో కూడా వీళ్ళే కాంప్లెక్స్ కట్టుకుంటారు. దానికే వేరే ఏం లేదు. రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లో ఎన్నికల ప్రశ్నప్పుడు వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు తెలుసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఎరిగా ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలున్నాయి. ఈ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తారంటే నాకు తెలిసి ఇస్తారా వచ్చి ఇస్తారో అది కూడా ఇది ఒకటే వార్తలు పెడతారు ప్రజలు. దాని ఏం అనుమానం లేదు కదా. మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏడిగా ఇప్పుడు వేస్తానా మాట విషయం ఇస్తారు కావచ్చు. ఇప్పుడు ఏడిగా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఒక విడుదల చేస్తారు. నెక్స్ట్ ఏడిగా మరి ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు కోట్లు వేసిర్రు. ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. కూల్చివేతల ప్రభుత్వం ఇది. ఇలా ప్రజలందరూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటుందా కూలుతుందా, ఎప్పుడు ఏం కట్టి